హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోరటెహాన్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో మీకు నా పర్ల్ జ్యువెలరీ కలెక్షన్ మొత్తం చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి నేను డిఫరెంట్ షేప్స్ అండ్ మల్టీ కలర్ పర్ల్స్తో చేయించిండేదనమాట. ఇందులో వచ్చేసి మనకు స్క్వైర్ షేప్ అండ్ రౌండ్ షేప్ రెండు టైప్స్ ఆఫ్ పర్ల్స్ పెట్టించాము. ఇది మళ్ళీ ప్లెయిన్ లేకుండా స్క్వైర్ షేప్ వాటి మీద అన్ని సైడ్స్ మనం చిన్న చిన్న బీడ్స్ పెట్టించాం. అండ్ దాంతోపాటు ఆ పర్ల్ రౌండ్ పర్ల్ మీద మనకు వైట్ కలర్ లైన్స్ వచ్చేలాగా ఇది ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మల్టీ కలర్తో నేను కుట్టించుకున్నాను. ఇందులో వచ్చేసి మనకు వైట్ కలరు, ఎల్లో కలర్, బ్లూ, గ్రీన్, లైట్ బ్లూ, గ్రే కలరు, ఇలా మొత్తం డిఫరెంట్ కలర్స్ వచ్చాయి. నేను ఒక స్క్వైర్ అండ్ ఒక సర్కిల్ షేప్ పర్ల్ పెట్టించి ఆల్టర్నేట్గా డిఫరెంట్ కలర్స్ పెట్టి ఇలా మొత్తం చేపించాను. ఇది వచ్చేసి మనకు డ్రెస్సెస్ మీదకి సెట్ అవుతుంది. అదేవిధంగా ఏదైనా సింపుల్ శారీస్కి కూడా మనకు బాగా సెట్ అయిపోతుంది. ఇది వచ్చి నేను బ్లూ కలర్ పర్ల్స్తో చేయించాను. హుక్ నార్మల్గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా పెట్టించుకున్నా. ఇదైతే మనకి డిఫరెంట్ ఉంటుంది అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అనమాట. అందుకు ఇలా పెట్టించుకున్నాము. ఇది మరి ప్లెయిన్ బ్లూ పర్ల్స్ కాకుండా దానిపైన కొంచెం బ్రౌన్ కలర్లో డిజైన్ లాగా వచ్చిందనమాట. దీనికి కింద నేను సిల్వర్ కలర్ డాలర్ అనేది ఒకటి పెట్టించుకున్నాను అనమాట. సో ఇట్లా సిల్వర్ కలర్ డాలర్ అండ్ బ్లూ పర్ల్స్. సో ఇది వచ్చేసి మనకు కొంచెం పెద్ద పర్ల్స్ ఉన్నాయి కాబట్టి శారీస్ మీదకైతే ఇది మనకు బాగా సెట్ అవుతుంది. ఇది వచ్చేసి అన్ని పర్ల్స్ కూడా రౌండ్ షేపే, కాకపోతే మల్టీ కలర్. అండ్ ఇంకొకటి ఏంటంటే పర్ల్స్ ట్రాన్స్పరెంట్ పర్ల్స్, మనకి లోపల థ్రెడ్ కూడా మనకు బయటికి కనిపిస్తూ ఉంటుంది. సో ప్యూర్లీ ట్రాన్స్పరెంట్ ఉంటాయి. కాకపోతే ఇది కూడా మనకు ప్లెయిన్ లేకుండా పైన సింపుల్ డిజైన్ వచ్చిందనమాట. సో ఇది కూడా నేను మొత్తం వైట్, పాచ్ కలరు అండ్ పర్పుల్ కలరు ఇలా డిఫరెంట్ కలర్స్తో ఆల్టర్నేట్గా పెట్టించుకొని దీన్ని కుట్టించుకున్నాను. ఇది కూడా మనకి సింపుల్ శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ బాగా సెట్ అవుతుంది. ఇవి వంగపూత కలర్ పర్ల్స్ అండి. ఇది నేను 2 లేయర్స్గా కుట్టించుకున్నాను. ఎందుకంటే మనకు పర్ల్ సైజ్ చాలా చిన్నగా ఉంది, సన్నగా ఉంది కాబట్టి 2 లేయర్స్ అయితే బాగుంటుందని ఇలా కుట్టించుకున్నాం. ఇది మనకి రౌండ్ కాకుండా స్క్వేర్ కాకుండా ఓవల్ షేప్లో వచ్చింది పర్ల్. ఈ ఓవల్ షేప్ పర్ల్ని నేను ఇలా 2 లైన్స్ కుట్టించుకున్నా. మనకు సింగిల్ లైన్ అయినా చిన్నపిల్లలకి అయితే బాగుంటుంది. సో కొంచెం పెద్దవాళ్ళకి ఏంటంటే డబుల్ లైన్ అయితే బాగా సెట్ అవుతుంది. ఇది డ్రెస్సెస్ మీదకి సెట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ శారీస్ మీద కూడా మనకు బాగా సెట్ అవుతుంది. ఇది కూడా మల్టీ కలర్ అండ్ డిఫరెంట్ సైజెస్తో కుట్టించుకున్నా. ఏంటంటే ఫస్ట్ దీనికి కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ హుక్ పెట్టించుకున్నాను. ఇది కొంచెం చూడడానికి క్లాస్గా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ చిన్న సైజ్ వచ్చి తర్వాత సైజ్ పెరుగుతూ వచ్చి లాస్ట్కి పెద్దగా వచ్చేలా కుట్టించుకున్నా. చిన్న సైజు పర్ల్స్ ఎక్కువగా పెట్టించాం అండ్ మిడిల్ సైజ్ వచ్చేసి కొంచెం తగ్గించాం. అండ్ పెద్ద సైజ్ వచ్చేసి ఒక రెండు మాత్రమే కుట్టించుకున్నాము. సో ఇందులో వచ్చేసి మనకు మల్టీ కలరు, పైన వచ్చేసి గ్రీన్, గ్రే కలరు, బ్రౌన్ కలర్ వచ్చాయి. నెక్స్ట్ సేమ్ అలానే మళ్ళీ గ్రీన్, గ్రే, బ్రౌన్ వచ్చింది. సేమ్ అదే ఆర్డర్లో మొత్తం కుట్టించుకున్నాను. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ పర్ల్స్ అనమాట. ఈ పర్ల్స్ మధ్యలో ఏంటంటే గోల్డ్వి, ఇది ప్యూర్ గోల్డ్తో చేయించుకున్నాం. గోల్డ్వి స్టార్స్ షేప్లో ఇలా మొత్తం ఒక్కొక్క పర్ల్కి ఒక్కొక్క స్టార్ అనేది పెట్టించుకున్నాం అనమాట. సో ఇది చూడడానికి కొంచెం మనకు గ్రాండ్ లుక్ అనేది ఇస్తుంది. సో రెగ్యులర్ వేర్ కాకుండా కొంచెం మనం పార్టీస్కి వెళ్ళినప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ వేసుకోవచ్చు. ఎందుకంటే మనకి గోల్డ్ కూడా పెట్టుకున్నాం కాబట్టి కొంచెం గ్రాండ్గా అనిపిస్తుంది. సో మొత్తం పై వరకే గోల్డ్ పెట్టించుకోకుండా 3/4 లెంత్ వరకు గోల్డ్ పెట్టించుకున్నాను. తర్వాత పైన వచ్చేసి ప్లెయిన్గానే పెట్టేసుకున్నాను అనమాట. ఇది కూడా మనకి సింపుల్ శారీస్కి అండ్ డ్రెస్సెస్ మీదకి బాగా సెట్ అవుతుంది. ఇది మొత్తం ప్లెయినే, లైట్ బ్లూయిష్ టైప్ వస్తుంది. కాకపోతే పర్ల్ మీద మనకి లైట్ గ్రేష్ లైన్స్ లాగా వచ్చిందనమాట. సో చూడడానికి సింపుల్గా ఉన్నా కానీ కొంచెం పర్ల్ సైజ్ పెద్దగా ఉండి అండ్ కొంచెం షేప్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఒక టైప్ ఆఫ్ ఓవల్ షేప్ వస్తుందన్నమాట. సో ఇది కూడా మనకి శారీస్కి బాగుంటుంది అండ్ అదేవిధంగా డ్రెస్సెస్ మీద కూడా బాగా సెట్ అయిపోతుంది. ఇది కూడా చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది. ఇది స్కై బ్లూ కలర్ పర్ల్స్తో చేయించుకున్నాను. ఇది కూడా ఇందాక చూపించిన దానిలాగే కొంచెం మధ్యలో గోల్డ్వి స్టోర్స్ షేప్లో పెట్టించుకున్నాం అనమాట. సో ఇది కంపేర్టివ్లీ సేమ్ దానిలాగానే చిన్న పర్ల్స్ వచ్చాయి అండ్ మధ్యలో గోల్డ్ అనేది వచ్చింది. కాబట్టి ఇది కూడా ఏంటంటే మనకి శారీస్ మీదకి అండ్ అదేవిధంగా డ్రెస్సెస్ మీదకి పార్టీ వేర్కి బాగా యూస్ అవుతుంది. కాకపోతే దీనికి ఏంటంటే నేను మొత్తం చైన్ అంతా కూడా మధ్యలో గోల్డ్ కలర్ బీడ్స్ అని పెట్టించుకున్నాను. అండ్ దీనికి కూడా హుక్ డిఫరెంట్గా పెట్టించుకున్నాను, ఇలా రోలింగ్ టైప్ పెట్టించుకున్నాను అనమాట. సో మనకి సేమ్ హుక్ లాగే కాకుండా ఇలా డిఫరెంట్ పెట్టుకుంటే కొంచెం ఇవి లైఫ్ ఉంటాయని ఈ విధంగా దీన్ని డిజైన్ చేసుకోవడం జరిగింది.
నెక్స్ట్ ఇది వచ్చేసి చాలా చిన్న పర్ల్స్ అండి. ఇంతవరకు చూసిన వాటికంటే చాలా చాలా చిన్న పర్ల్స్. రౌండ్ షేప్ పర్ల్స్ బట్ ట్రాన్స్పరెంట్. లోపల మనకి థ్రెడ్ కూడా కనిపిస్తుంది. కాకపోతే థ్రెడ్ లాగా కాకుండా మనకు ఒక డిజైన్ లాగా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో దీనికి వైట్ కలర్ థ్రెడ్ వేసుకొని కుట్టించుకుంటేనే బాగుంటుంది కాబట్టి దీనికి లోపల వైట్ థ్రెడ్ పెట్టి కుట్టించుకున్నాం. చిన్న పర్ల్స్ కాబట్టి డబల్ లేయర్ కుట్టించుకున్నాను. కాకపోతే లెంత్ అనేది చాలా పొడుగ్గా పెట్టించుకున్నాను అనమాట. అంటే ఎస్పెషల్లీ మనకు శారీస్కి అనేది సింపుల్గా బాగుంటుంది కాబట్టి లెంత్ పెద్దగా పెట్టించుకొని డబల్ లేయర్ కుట్టించుకున్నాము. ఇది బ్రౌన్ కలర్ పర్ల్స్ అండ్ చిన్నవి రౌండ్ షేప్ పర్ల్స్ అనమాట. సో ఈ టైప్ వచ్చేసి మనకు సింపుల్ డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది అండ్ చిన్నపిల్లలకు కూడా వేయడానికి బాగుంటుంది. ఇది మనకి కొంచెం ఏంటంటే పూర్తిగా రౌండ్ షేప్ కాకుండా కొంచెం షార్ప్ ఎడ్జెస్ వచ్చి లిటిల్ టైప్ ఆఫ్ హెక్సాగోనల్ షేప్లో అలా వచ్చింది. సో సింగిల్ కలర్ అండ్ చిన్నవి. సో మనకి డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు సేమ్ ఇందాక చూపించిన మోడలే, కాకపోతే కొంచెం పెద్దగా అనిపించడం కోసం 2 రోస్గా చేయించుకున్నాము. సో సేమ్ కలరే బట్ 2 రోస్ వేయించుకున్నాం. కాబట్టి ఏంటంటే ఇది మనకి డ్రెస్సెస్ మీదతో పాటు అండ్ శారీస్ మీద కూడా బాగా సెట్ అవుతుంది. సో మరీ సింపుల్గా కాకుండా కొంచెం ఇది శారీస్ మీదకి కొంచెం గ్రాండ్గా ఉండాలని 2 రోస్లో వేయించుకోవడం జరిగింది. సో ఇవి బ్లూ కలరు చిన్న పర్ల్స్, సింపుల్గా ఉంటుంది. డ్రెస్సెస్ మీదకి మనకి బాగా సెట్ అవుతుంది. సేమ్ ఇందాక చూపించాను కదా బ్లూ, అలాగే ఇది మనకు గ్రీన్ కలర్ అనమాట. ఇది కూడా మనకి సింపుల్గా డ్రెస్సెస్ మీదకి అయితే బాగా సెట్ అవుతుంది. ఈ చిన్నపిల్లలకు కూడా మనం వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. అండ్ సేమ్ అదే ప్యాటర్న్లోనే ఇది లైట్ బ్లూ కలర్ అనమాట, స్కై బ్లూ కలర్ వచ్చింది. ఇది కూడా మనకి సింపుల్గా డ్రెస్సెస్ మీదకి అండ్ చిన్నపిల్లలకు కూడా బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇది కంపారిటివ్లీ కొంచెం డిఫరెంట్ కలర్ అనమాట. అంటే లైక్ మనం సీ గ్రీన్ అంటాం కదా, ఆ టైప్ ఆఫ్ కలర్ వస్తుంది. చాలా మంచి కలర్ ఇది. ఇది మనకి ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్కి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ పింక్ కలర్ డ్రెస్సెస్ కూడా ఇది మనం వేసుకోవచ్చు. చాలా డిఫరెంట్ కలరు. నెక్స్ట్ అదే ప్యాటర్న్లోనే కొంచెం పెద్ద పర్ల్స్, గోల్డ్ కలర్ పర్ల్స్ వచ్చాయన్నమాట. దీన్ని కూడా సింపుల్గానే ఇలా నేను అల్లించుకున్నాను. ఇది కూడా మనకి డ్రెస్సెస్ మీదకి బాగా సెట్ అవుతుంది. సేమ్ టైప్ ఆఫ్ డిజైన్, సేమ్ సైజు, క్రీమ్ కలర్ పర్ల్స్ ఇది నేను డిజైన్ చేయించుకున్నాను. నెక్స్ట్ అదే ప్యాటర్న్లోనే బేబీ పింక్ పర్ల్స్. చూడండి చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది ఇలాంటి పర్ల్స్ మనం జ్యువెలరీ వేసుకుంటే. అందులోనే మనకు లైట్ పాచ్ గ్రీన్ టైప్ వస్తుంది. ఇది కూడా సేమ్ అంతే, సింగిల్ కలరు అండ్ డ్రెస్సెస్ మీదకి సెట్ అయ్యేలాగానే చేయించుకున్నాను. ఇది కూడా 1 టైప్ ఆఫ్ గ్రీనే అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకు 2 డిఫరెంట్ షేడ్స్ లాగా వచ్చింది. మరి ఒకటే లాగా అనిపించకుండా కొంచెం గ్రీన్కి వైటిష్ షేడ్ మిక్స్ అయ్యి వచ్చింది. సో ఇది కూడా మనకి డ్రెస్సెస్ మీదకి బాగా సెట్ అవుతుంది. కలెక్షన్ బాగుంటే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.